హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నిన్నటి మినీ వ్లాగ్ అండి. బయట వర్షం అయితే పడుతుంది. ఇంకొంచెం కిచెన్ డోర్ ఓపెన్ చేస్తే వెలుతురు చాలా వస్తుంది. డైలీ మార్నింగ్ రొటీన్ సేమ్గానే ఉంటుంది, కాకపోతే మనం చేసే పనులే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవాళ ఏంటి అంటే ఇడ్లీ దోశ అలాంటివి కాకుండా మ్యాగీ అడిగారు. వాళ్ళు 2 డేస్ నుంచి అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ డాడీ నైట్ డిమార్ట్ వెళ్ళి తీసుకొచ్చారు. కొన్ని గ్రాసరీస్ కూడా అయిపోయాయి. పిల్లలకి స్నానాలకు కూడా వాటర్ పట్టేశాను. హీటర్ పెట్టట్లేదండి, చాలా రోజులైంది. ఇంకా గ్రాసరీస్ అయితే కొన్ని నిండుకోకముందే తెప్పించుకుంటాను, మరీ అయిపోయే వరకు చూడను. ఇంకా పిల్లలకైతే పాప్కార్న్, సాల్ట్, అలాగే పేస్ట్, ఆయిల్, ఇంకా వాళ్ళకైతే ఇవాళ సింపుల్గా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఈ బ్రెడ్ నైట్ ఓపెన్ చేసి నేనే ఒక స్లైస్ తిన్నాను. ఇంకా పాలు కూడా వేడైపోయాయి. ఇప్పుడు వాళ్ళకి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాగీ 1 మినిట్లో మ్యాగీ అవుతుందా? అస్సలు అవ్వదు. ఇంకా నేనైతే కొంచెం ఎక్కువసేపే ఉడికించుకుంటాను పిల్లల కోసం అనేసి. ఇంకా వాటర్ పెట్టేసి 2 మ్యాగీ అయితే యాడ్ చేశానండి. ఇంకా వాళ్ళిద్దరు ఇష్టంగా తింటారు, ఎప్పుడో ఒకసారి పెడతాం కదా అనేసి. ఇంకా మసాలా కూడా యాడ్ చేసేసానండి. మా పెద్ద పాప అయితే మసాలా ప్యాకెట్ యాడ్ చేయగానే వస్తుంది, ఆహా వచ్చే స్మెల్ చాలా బాగా వస్తుంది మమ్మీ అంటుంది. ఎందుకో నాకు అస్సలు నచ్చదు. మా ఇంట్లో వాళ్ళు ముగ్గురు తింటారు, కానీ నాకు అస్సలు నచ్చదు చేయడం వరకే. అసలు నేను టేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడను, ఎందుకో నాకు అస్సలు నచ్చదు. మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం, డైలీ పెట్టినా తింటుంది. ఇంకా మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చిన్న పాపకి ఆమెకి క్రంచీగా ఉండాలి స్నాక్స్. ఇవైతే సాబుదానా వడియాలు, ఇవి నార్మల్వి. ఇవైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో చాలా వెరైటీస్ ఉంటాయి, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మొన్న రీసెంట్గా మమ్మీ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఇష్టమని తీసుకొచ్చింది. నేను అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షాప్లో చూపిస్తాను, చాలా వెరైటీస్ ఉంటాయి, ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇవైతే దానికోసం ఫ్రై చేస్తున్నాను. ఇంకా పెద్ద పాప అయితే జామకాయ పెట్టు అని అడిగింది. తనకి ఫ్రూట్స్ చాలా ఇష్టం, యాపిల్, జామకాయ, ఇలా బనానా చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా మ్యాగీ కూడా ప్లేట్లో పెట్టేశాను. గిన్నెలో ఉన్నంతసేపు వేడిగానే ఉంటుంది, ప్లేట్లోకి రాగానే చల్లారిపోతుంది. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసానండి, తింటున్నారు. మా చిన్న పాప అసలు చేయితో తింటుంది, అదే స్పూన్తో తింటుందని చూస్తున్నాను. చూసేలోపే స్పూన్ అక్కడ పడేసింది. ఇంకా ఇలా ఒక్కోటి తీసుకొని తింటూ ఉంటుంది. లేట్ అవుతుందంటే కూడా వినదు. ఇంకా గట్టిగా అరిచేసరికి తింటుంది. తినడానికి రాదు అసలు మ్యాగీ, కానీ ఇష్టం. ఇంకా పెద్ద పాపకైతే జామకాయ కట్ చేసి పెడుతున్నాను. జామకాయ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి, అది చూడడానికి బాగుంటుంది, కానీ లోపలైతే పురుగులు ఉంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, కంపల్సరీగా వస్తాయి. నేనైతే 2 కట్ చేసి అందులో కొన్ని అయితే పెట్టేశాను. ఇంకా చిన్న పాపకైతే ఫ్రై చేశాను కదా, ఇవి పెడుతున్నాను. అందులోకి చాట్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇంకా అది వేయకపోతే ఎందుకు వేయలేవు, నాకు తినాలనిపించలేదు అంటుంది. అదొక రీజన్. ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది. ఆమె చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది అస్సలు వినదు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయి ఇలా సింపుల్గా అయిపోయిందండి. ఇవాళ ఇడ్లీ దోశ అలాంటివి ఉంటే చాలా టైం పడుతుంది. ఇంకా స్టేషనరీ వాళ్ళకి స్కూల్లోనే ఇస్తారు, వీళ్ళే బాక్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. ఇంకా తీసేసి ఇచ్చేసాను. మా చిన్న పాప అయితే అన్నీ కావాలని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా తొందరగానే రెడీ చేసేసానండి. వాళ్ళు నాకు ఎక్కువ పని ఏం పెట్టరు. మార్నింగ్ స్నానం చేయిస్తే వాళ్ళు రెడీ అయిపోతారు, జస్ట్ నేను జడ వేయడమే. ఇంకా ఇంట్లో కర్పూరం, ఇది పచ్చ కర్పూరం అయిపోయింది. ఇంకా బుక్ చేయంటే చేశారు జెప్టోలో, వెంటనే అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా మా పెద్ద పాప వాళ్ళ డాడీ డిస్కషన్ ఏంటంటే, నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం పని చేసావు, వాటర్ బాటిల్స్ నింపమంటే నేను నింపను పో అంటుంది. వాళ్ళ డాడీకి తనకి ఎప్పుడు ఇదే గొడవ ఉంటుంది. చిన్న పని నీ పని నువ్వైనా చేసుకోవాలమ్మా, మమ్మీ అంత పని చేస్తుంది కదా అంటే, నేను అన్నీ చేస్తున్నాను అని అంటుంది. ఇంకా వాళ్ళకి వాళ్ళ స్పోర్ట్స్ డ్రెస్ కాబట్టి యూనిఫామ్ కూడా మిషన్లో వేశాను.
2 డేస్ నుంచి పిండాలి అనుకుంటున్నాను. వర్షానికి అవి ఆరవు, తడిగా ఉంటాయనేసి ఊరుకున్నాను. ఇంకా మిషన్లో అయితే వేసేసాను పిల్లలు వెళ్ళకముందే. ఇంకా టైం అవుతుందనేసి తీసుకెళ్తున్నారు వాళ్ళ డాడీ. ఈ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి మా చిన్న పాపతో గొడవ ఉంటుంది. పాయింట్ కొంచెం పొడవుగా ఇచ్చారు స్కూల్లోనే, ఇంకా అది పొడవుగా ఉంది, నా షూస్ కిందకి వెళ్ళిపోతుంది అని గొడవ చేస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే చేసుకున్నానండి. గ్రోసరీ అంతా పెట్టేశాను సెల్ఫ్లో. ఇంకా కాఫీ అయితే పెట్టుకున్నాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత పని చేసుకుందాం అనేసి బట్టలు కూడా అయిపోయాయి. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే బయట వర్షం పడుతుంది, ఎక్కడ వేయాలి అనేసి కొంచెం రైస్ ఉండి నైట్ది, అది పులిహోర చేశాను. ఇంకా చిన్నపాప డైలీ స్కూల్ టిఫిన్ బాక్స్లోనే బిర్యానీ పెట్టమంటుంది. ఇంకా రైస్ అయితే తీసి పెట్టుకున్నాను. ఇవి బట్టలు అయితే బయట వేసానండి. ఈ స్కూల్ యూనిఫామ్స్ అలాగే స్వెటర్స్, టవల్స్ ఉండేసరికి ఎక్కువగా అయిపోయాయి. రెగ్యులర్గా అయితే ఇన్ని ఉండవు. ఇంకా చలి పెడుతుందేమో పిల్లలకి అనేసి స్వెటర్లో కూడా తీసాను. ఇంకా అవి వేసి వచ్చి ఇంకా బిర్యానీకి కలిపేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. ఇంకా వర్షం పడడం స్టార్ట్ అయిందనేసి బట్టలన్నీ తీసుకొచ్చి లోపల వేసేసాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే 11:30 వరకు అయితే పంపించేశాను. ఇంకా బట్టలు అయితే పక్కన ఇంకో రూమ్లో అయితే వేసి ఫ్యాన్ వేసేసి వచ్చేసాను. బిర్యానీ చేసుకున్నప్పుడే కొంచెం కర్రీ అయితే తీసి పెట్టానండి. అలాగే పెరుగు, బిర్యానీ అయితే పిల్లలకు కూడా లంచ్లో పెట్టించేసాను కదా, ఇది ఎంతో ఒకసారి కలిపేసుకున్నాను. అంతే, చాలా సింపుల్ అండి చేసుకోవడం. నేనైతే బిర్యానీ చాలా సింపుల్గా చేస్తాను, టైం కూడా ఎక్కువ పట్టదు. మీకు కూడా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.